దీపవృక్షము 9వ పాఠం మనం నేర్చుకుంటున్నాము. దీపవృక్షం అంటే ప్రార్థన. ప్రార్థన మరి జీవితంలో చాలా తక్కువ టైం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. ప్రార్థనాత్మ ఎందుకు ఉండదంటే వాక్యము ఆ మనిషిలో, అంటే వాక్యం అంటే ఏంటి? దేవుడు. వాక్యమే దేవుడే ఉన్నాడు అని చెప్తుంది యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో. ఆ వాక్యము మనిషిలో లేదనుకో ప్రార్థన ఆత్మ కోపరింక. మరి రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఉంటుంది, 12:12 ఆత్మయందు తీవ్రత కలిగి ఉండి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని పౌలు గారు చెప్తున్నారు. ఏంటి? ఆత్మయందు తీవ్రత, ప్రార్థన యందు పట్టుదల. ఆ పట్టుదలకి పునాది ఏంటంటే వాక్యం. ఈ వాక్యం అనే దేవుడు మనిషిలో లేడనుకో, అది కూడా సత్యమైన వాక్యం ఉండాలి, అది కూడా విప్పబడిన వాక్యం. దేవుడు ప్రవచనాల్లో ఉపమానాల్లో చెప్పారు, అది ముద్రింపబడిన వాక్యం. దాన్ని వివరించి అది విప్పబడిన వాక్యం అని దేవుడు అది విడవచ్చి ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నారు. ప్రకటన గ్రంథం అనేది ప్రవచన గ్రంథం, ఒక నిబంధన. పాత నిబంధనలో దేవుడుకున్న ప్రణాళిక ఏంటి? ఆయన ప్రణాళిక ఏంటి? దేవుని పిల్లలైన ప్రజలతో మతము కులము భేదము లేకుండా అందరితో కలిసి జీవించాలని. మతము కులాలన్నీ ఎవరు పెట్టుకున్నారు? మనుషులు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు అలాగా? అలాగే తెలియదు. దుష్టుడు పెట్టించాడు వాళ్ళలో ఆ తేడాలు, ప్రేమ లేకపోవడం వల్ల వచ్చేవన్నీ కూడా. ఏ పని చేస్తే గొర్రెలు కాల్చడంతో వాడిని గొర్రెని, చెప్పులు కుట్టేవాడినేమో మాది గూడని, అలాగా ఎవరి పేరును బట్టి అలాగా కులాలు పెట్టారు. మరి డాక్టర్ అని కులం ఎక్కడైనా ఉందా? ఇంజనీర్ అని కులం ఎక్కడైనా ఉందా? ఇప్పుడు అనాగరిక దేవుడు పిల్లల ద్వారా, దేవుని ఆత్మతో నింపబడిన పిల్లలు, దేవునికి ఇష్టమైన పిల్లలు 12 మంది శిష్యుల్లో మరి ఇస్కరియోతు యూద సాతాను అని చెప్పారు. ఎందుకు? దేవుని బిడ్డే, కానీ దేవుని మాట వినలేదు. ధనం మీద ఆశపడ్డాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. పడి అపసాక్షేయుడు అయి. ఆ పశ్చాత్తాపం అనేది మనిషికి రావాలి. తప్పు చేయొచ్చు. ఎప్పుడైతే వాక్యమనే దేవుడు లేడో ఆ మనిషి తప్పు చేస్తాడు. ఆ తప్పుని సరి చేసుకోవాలి. అలాగే పేదలు కూడా దేవుడు ఒకరోజు అడుగుతారు ఏంటంటే, నన్ను ఎవరైనా అనుకుంటున్నారు ప్రజలు అని అంటే శిష్యులు అడిగితే శిష్యులు ఏం చెప్తారంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు. నువ్వు ఇర్మియా అని, ప్రవక్తవని, నువ్వు బోధకుడవని, నువ్వు రాబోచున్న మరి మెస్సయ్య అని, నువ్వే అని కరెక్ట్ ఆన్సర్ మాత్రం పేతురు చెప్తాడు. అంతే, మిగిలిన ఎవ్వరూ చెప్పరు. అప్పుడు దేవుడు ఏమంటారంటే, యేసయ్య ఏమంటారు, నీ తండ్రి దగ్గర నుండి వచ్చిన ఆత్మ ద్వారా నువ్వు చెప్పగలిగావు, కానీ నీ అంతా నువ్వు చెప్పలేదు అని చెప్తుంది. నువ్వు కాదు, నీలో తండ్రి ఆత్మ నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు చెప్పావు అన్నమాట అని చెప్పి, నువ్వు చెప్పినందుకు పాతాళ ద్వారములు తెరవబడతాయి, దాని తాళాలు నీకు ఇస్తున్నాను. మరి పేతురు అంటే రాయి అర్థం. పేతురు అనే పేరుకి రాయి అని అర్థం. అయితే ఈ రాయి మీద నువ్వు సంఘాన్ని కడతావు. సంఘం అంటే ఏంటి? ప్రజలు. 2, 3, 3 కూడున్నదే సంఘము. ప్రజలని దేవుని రాజ్యం నడిపించే బిడ్డగా, ఒక సంఘముగా ఉంటావని కొన్ని మాటలు దేవుడు మంచి ఆశీర్వాదకరమైన మాట్లాడతారు. ఎందుకు? కరెక్ట్ ఆన్సర్ చెప్పినది. అయితే ఆ పేతురే తోటే దేవుడు శిష్యులందరితో ఒక మాట చెప్తున్నారు. అడుగుతున్నారు, తండ్రి చిత్తము నా పట్ల ఈ విధంగా ఉంది అని చెప్తారు.
తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటి? దేవుని కుమారుడి విషయంలో మానవాళి రక్షణ కోసము ప్రాణం పెట్టడం, అది తండ్రి చిత్తం. నన్ను ఈ విధంగా సిలిపేస్తారు, ఈ విధంగా నన్ను చంపేస్తారు ప్రజలు అని అంటే వెంటనే వచ్చి పేతురు వచ్చి స్పీడ్గా వచ్చి ఏం చేస్తాడంటే చేయి పట్టుకుంటాడు. చేయి పట్టుకొని నీకు అలా జరగకూడదు, అలాగే నేను అవ్వనివ్వను అని అంటాడు. అంటే అది మానవ స్వభావం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండేది సాతాను స్వభావం. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దేవుని ఆత్మ దుఃఖపడి వెళ్ళిపోతుంది. ఏదైతే ముందు నువ్వు మెస్సయ్యవి, దేవుని కుమారుడివి అని కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు సరిగ్గా పెట్టారు, సరిగ్గా చక్కకొచ్చు. ఏమంటున్నారు? నువ్వు దేవుని కుమారుడివి అని కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు మంచి ఆశీర్వాదకరమైన మాటలు దేవుని నోట్లో నుంచి వచ్చి మంచి ఆశీర్వాదకరంగా ఉంటాడని దేవుడు చెప్పారు. ఎప్పుడైతే మనుష్యాత్మతో ఉన్నాడో, తండ్రి చిత్తాన్ని నెరవేరకుండా నీకు అలా జరగడానికి వీల్లేదు యేసయ్యా అని చేయి పట్టుకొని నేను జరగనివ్వను అన్నాడు. అది ఏ ఆత్మ? అది జీవనాత్మ కాదు, సాతానాత్మ. అక్కడ వాక్యంలో ఉంటుంది, యేసయ్య వెంటనే సాతానా నా వెనక్కి పోము అని అంటాడు. అంతే, వెంటనే ఆ మాట అనేసరికి పేతురు చాలా బాధపడిపోతాడు. అని పేతురుకి తెలుసా అది సాతానాత్మ ఉన్నదని? ఎవరికి తెలిసింది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేవునాత్మతో నింపబడిన యేసయ్యకే తెలిసింది. అలాగే దేవునాత్మతో నింపబడుతున్నావా, నువ్వు సాతానాత్మతో నింపబడుతున్నావా? ఒక్క క్షణంలోనే జరిగింది. ఎవరు నన్ను నడిపిస్తున్నారు అనే విషయాలు నేర్చుకోవాలి. ఆ పేతురు ఎప్పుడైతే తను చేసిన తప్పు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే మాటలు నేను ఆడలేదని తెలుసుకున్నాడో, అదే పేతురు నీడ పడితే స్వస్థతలు జరిగాయి. అర్థమవుతుందా? ఎప్పుడైనా దేవుని మాట నేను చెప్తున్నానా, సాతానుకి ఇష్టమైన మాట నేను పలుకుతున్నానా అనే విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనంటే తండ్రి మాటలు, దేవుని మాటలు, వాక్యము గుర్తుండట్లేదు. వాక్యం గుర్తుండట్లేదు అంటే ప్రార్థన అవసరం ఉండదు. ఈ ప్రార్థనకి పునాది ఏంటి? దేవుని మాటలు, దేవుని వాక్యం. అందుకే ప్రార్థన ఎందు పట్టుదల, ఆత్మీయుడు తీవ్రత ఉండాలి. ప్రార్థన ఎందు పట్టుదల ఉండాలి. ఎప్పుడు వస్తుందంటే దేవుని మాటలు పలుకుతున్నప్పుడు. దేవుని మాటలే అసమాట పలుకుతూ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తానని దేవుని సహాయం కోరుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడిని మరి మనకి ఇచ్చారు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు, మనకు గుర్తు చేస్తాడు. ఏ తప్పు చేసినా గుర్తు చేస్తాడు. అందుకే నేను వచ్చి పాపముల గురించి, నీతిని గురించి ఒప్పుంటే చేసే ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ముందు వాక్యం యోహాను 16:8 నేను వచ్చి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే పాపములకు వెంటనే ఒప్పుకుంటారు, చేసిన తప్పు వెంటనే ఒప్పుకుంటారు, లేకపోతే ఒప్పుకోలేరు. ఒప్పుకోకపోతే దేవుని సన్నిధి ఆ మనిషిలో ఉండదు. మండుచున్న దీపమై ఉన్నాను అని యోహాను గారు చెప్పడానికి కారణం అది. యోహాను గారు ఏ విధంగా ఉన్నారు? యోహాను గారు సాక్ష్యం ఏంటి? దీప వృక్షం అంటే ప్రార్థనతో నింపబడిన మనిషి, ప్రార్థనాత్మతో నింపబడిన మనిషి. దేవుని వాక్యము ఆ ఒంటిలో ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే జయమే, వాళ్ళకి ఎక్కడికి వెళ్తే దేవుడు వాళ్ళతో ఉండి స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నారు. నాకు రాదు, నా వల్ల అవ్వదు అని అన్నావా? సాధారణంగా అనిపిస్తున్నాడు ఆ మాటలు. దేవుడితోటి దేవా నాకు సహాయం చేయి నాయన అని దేవుడి దగ్గర సరి చేసుకొని వెళ్ళినప్పుడు దేవుని ఆత్మను కుమ్మరించి మరి పేతురు గారి ద్వారా ఏం జరిగింది? ఆయన నీడ పడితే స్వస్థత కార్యాలు జరిగాయి.
ఆయన నీడబడితే పేతురు యోహాను గారు చేతులు వేసి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ప్రతి ఒక్కరు కూడా. ఆ విధంగా నా శిష్యులకి నేను ఇచ్చిన బాప్తిసాలు ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నేను ఒక్కదాన్ని చేతులు వేసి ప్రార్థన చేస్తే దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, చాలా మంది నింపబడ్డారు. కానీ అస్తమాటికి మనం చేయలేం కదా. సేవకులు దేవుడు సహాయం చేస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. కానీ ప్రతి ఒక్క బిడ్డ కూడా దుష్టుడు ముట్టకుండా తను తాను భద్రం చేసుకోవాలి, పరిశుద్ధంగా ఉంది. పరిశుద్ధంగా ఎలా ఉండాలో అది కూడా మనం నేర్చుకున్నాం. ఆత్మ శరీరం రెండు కూడా పరిశుద్ధంగా ఉన్నాయో లేదని చెక్ చేసుకుంటూ వాక్యము వింటూ ఉంటే, వాక్యాలు వింటూ ఉంటే, పాటలు వాక్యము వింటూ ఉంటే దేవుని సన్నిధి ఒంటిలో ఆత్మ కొరత లేని ఆత్మతో దేవుడు నింపుతాడు. అప్పుడు దేవుడు మాటలే అలా పలుకుతారన్నమాట. ఇంకొక మాట్లాడరు, శరీర సంబంధమైన మాటలు ఆడరు. యోహాను సువార్త 5:35 మరి చూడండి, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అలా మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆ మండుచు ప్రకాశిస్తున్న దీపంగా నువ్వు నేను ఉన్నావు అనుకో, సంఘం అలా ఉందనుకో, ఆ దీపం వెళ్ళినప్పుడు ఆ చీకటి పరిగెడుతుంది. లైట్ వేసిన వెంటనే వెలుగు రాగానే చీకటి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వెలుగుగా ఉంటుందా చీకటి ఉంటుందా? లైట్ వేసినా సరే చక్కగా వెలుగు ఉంటుంది కదా. అలాగే ఎవరైనా అనారోగ్యాలతో చీకటితో పీడింపబడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధికి వాళ్ళందరికీ తీసుకొని రావాలి. దేవుని మాటలు వాక్యమే బ్రతికిస్తారు దేవుని పిల్లలు. అంటే మార్కు 16:20లోనే ఆయన సహకారే ఉన్నాడని చెప్తున్నారు. మీరు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, మీరు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఎవరి దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు ఆయన సహకారే ఉండి అద్భుత కార్యాలు చేస్తాడట. ఆయన వస్తాడు నీతో నాతో. మనం చేయలేము, మనం ఒకటే పరిశుద్ధంగా ఉండాలి అంతే. దేవుని ఏం చెప్పారో అదే చెయ్యాలి, కానీ మనుషులు చెప్పినట్టు చేయకూడదు. మనుషులు చెప్పిన మాటలు ఎవరికి చెప్పకూడదు. దేవుడు ఇదిగో ఇది చెప్తున్నారు, ఇది విను, ఇలా చేస్తే నువ్వు బ్రతుకుతావు, అది మాత్రమే చెప్పాలి. అలాగా మరి ఎన్ని శ్రమలు వచ్చినా, రోమా ప్రభుత్వము ఎంత హింసలు పెట్టినా యోహాను గారు అలా నిలబడ్డారు. కాబట్టి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, అతడు మండించి ప్రకాశిస్తున్న దీపమై ఉండెను. ఆయన ఒక మాదిరిగా ఉన్నాడు. శిష్యుడు అపోస్తలుడైన యోహాను గారు అపోస్తలుగా వాడుకుంటారు. దేవుడు ప్రార్థనందు సహవాసమందు రొట్టెలిచ్చడండి ఎడతెగక ఉండండి అని అందుకే చెప్పారు. అపోస్తల కార్యము 2:42 అప్పుడు 43 ఏముంది? సాతానుడు భయపడతారు. ప్రతి ఒక్కరిలో ఎవరిలోనైనా ఏ సాతానుడు ఉన్నా భయపడతారు. మీరు అపోస్తలుగా వాడబడతారు అని ఉంది వాక్యం. అపోస్తలుగా వాడబడతారు అంటే యోహాను గారు అపోస్తలుడు, మండుచున్న దీపమై ఉన్నాడు. అపోస్తలుగా ఉండాలని ఇష్టపడతారు. అపోస్తల బోధ ఆదిమ సంఘము, దేవుడు సృష్టించిన సంఘం ఇది. కానీ మతాలు కులాలు అనేవి ఎలా వచ్చాయో అలాగే అనేకమైన డినామినేషన్లు వచ్చాయి. 400 సంవత్సరాలు సైలెంట్ దినాలు, దేవుడు మౌనంగా ఉన్నాడు. అప్పుడు వచ్చేసాయి ఇవన్నీ. కాబట్టి అవన్నీ కాకుండా సత్యవాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఆ వాక్యం ద్వారానే మండుచున్న దీపమై ఉన్నట్టున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే తట్టుకున్నాడు. ఆ నూనెలో వేపేసిన తట్టుకున్నాడు. ఆ పద్మాసు ద్వీపముల్లోని ఆ మండుచున్న పర్వతాల మధ్యన ఆ ద్వీపం దగ్గర ఉన్నా సరే దేవునితో ప్రార్థనాత్మతో ఉండబట్టి ఆయనకి ఆ దర్శనం ద్వారానే ఈ విషయాలన్నీ నిబంధన, ప్రజలతో చేసిన నిబంధన, ప్రతి ఒక్కరితో చేసిన నిబంధన గ్రంథాన్ని దేవుడు యోహాను గారి ద్వారా రాయించారు. ఆయనకి చూపించారు, రాయించారు. అతను మండుచు ప్రకాశిస్తున్న
దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితే. కొంతకాలమే ఈ ప్రార్థన చేస్తారు, అందులోనే కంటిన్యూగా చేయరు. అందుకనే ప్రకటన 10:2-10లోని అంతవరకు సహించువాడే రక్షణ పొందుకుంటాడు ఉంది క్లియర్గా. అంతవరకు సహించాలి. ఈ సహించుకోవడానికి కావలసిన ఆయుధాలు ఏంటి? ప్రార్థన, వాక్యం. ఆ వాక్యం వింటేనే ఆ ప్రార్థనలో ఉంటావు. సాతాను ఒడిలోకి వెళ్ళిపోవు, దాని చెరలోకి, దాని చేతిలోకి వెళ్ళిపోవు. వెళ్ళిపోతే ఏంటుంటుంది? ఇతరులు కూడా బలహీనపరిచే మాటలే వస్తాయి. దేవుని సన్నిధికి రా అని చెప్పలేవు. సర్లే నేసం ఉన్నావు కదా, పడుకో అని చెప్పేసి వస్తాం. ఇది సాధారణ చేతిలోకి వెళ్ళిపోయినట్లు లెక్క అనమాట. కాబట్టి దేవుడు దగ్గర మనం పశ్చాత్తాపడినప్పుడు, దేవుడు ఏ మాట లేదు చెప్పారో అది మనం విన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటారు. ఇక్కడ అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేదనగా, నేను నెరవేర్చుటకే తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడు. తండ్రిని దేవుడు యేసయ్య చెప్తున్నారు. యేసయ్య ఇప్పుడు యోహాను గారి సాక్ష్యం కనుక ఎక్కువైన సాక్ష్యం ఎవరిది? కనుకడుకో, ఎక్కువ సాక్ష్యం ఎవరిది? అదేమని నేను నెరవేర్చుటకే. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమైనా అంటే అదేంటంటే, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో. అది నెరవేర్చాలంటే తండ్రి యేసయ్యకి ఏ క్రియలైతే ఇచ్చారో, నీకే క్రియలు ఇచ్చారు అవి నువ్వు చెయ్యాలి. నాకే క్రియలు ఇచ్చారు అవి నేను చెయ్యాలి. నేను చెయ్యను, మీరే చేసుకోండి అని సాతాను చెరలో ఉంటే అది చెప్పిస్తుంది. అందుకే సాతాన వెనక్కి వెళ్ళిపో అన్నాడు పేతురుని. ముందే నోటి నుంచి మాట వచ్చింది, నువ్వు దేవుని కుమారుడు అని ఎవరూ చెప్పకపోయినా చెప్పాడు. ఏ క్షణంలో సాతాను దూరుతున్నాడో, ఏం నువ్వు చేస్తున్నావో అది గమనించుకోవాలి మనం. లేకపోతే నష్టాలు, కష్టాలు, జ్వరాలు, అనారోగ్యాలు మన ద్వారా కుటుంబానికి కానీ, సంఘానికి కానీ, దేశానికి కానీ దేనికి దీవెన లేకుండా అయిపోతుంది. దేవుని నమ్ముకుంటే కాదు. అందుకనే దేవుని నమ్ముకున్న క్రైస్తవుడా పడిపోతున్నావు నువ్వు అని కన్నురెప్పలో ఫస్ట్ పడేస్తాడు, తర్వాత మనిషిని పడేస్తాడు. అవును కదా? పడేస్తాడా లేదా? పడేస్తున్నాడా? పాట పాడుకున్నామా? ఇప్పుడు నేను ఆ పాట పాడుకున్నాను. దేవుడు పాట ద్వారా మనతో మాట్లాడాడు, ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యమైన అర్థంలో సరి చేసుకొని తుడుచుకోవాలి, అవి కడుక్కోవాలి. కడుక్కున్నప్పుడు దేవుడు ఇష్టపడి మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చి, మరి పేతురు నీడ పడితే ఎలాగైతే స్వస్థతలు జరిగాయో అలాగా నీ ద్వారా నా ద్వారా కలగాలి అని చెప్పి అప్పుడే కదా ప్రజలు నమ్ముతారు. అనేక మంది నమ్ముతారు. దేన్ని నమ్ముతారు? ఎక్కువ ఎవరైనా అద్భుతకారం జరిగితే నమ్ముతారు. ఆ మనిషిని ఎవరు ఫాలో అవుతున్నారు? ఏ వాక్యాన్ని ఫాలో అవుతున్నారు? ఏ వాక్యాలు విప్పబడిన వాక్యాన్న, ముద్రించబడిన వాక్యాన్న గమనిస్తున్నారు? ఎందుకు ముద్రించబడి ఉన్నది? సాతానికి తెలిస్తే వాడు ఏంటంటే దేవుని ప్రజలు బ్రతకనివ్వడు. అందుకని దేవుని ప్రజలకి స్నేహం చేస్తాడు. వాడికి తెలిసిపోయినాక స్నేహం చేస్తాడు దేవుని ప్రజలతో. అందుకనే ముద్రించాడు దేవుడు ఫస్ట్. అది విప్పినప్పుడు చక్కగా నువ్వు తెలుసుకొని దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి, అది దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గం అని అది నువ్వు నేర్చుకొని ఇంకొకరు నేర్పించాలి కదా. నేర్పించాలా లేదా? రెండు బైబిల్లోనే ఉన్నాయి. దేవుడు ఎందుకు మోసాడు? ఆ వాక్యాన్ని ఎందుకు మోసాడు? ఎందుకు మర్మంగా ఉంచాడు? ప్రవచనాల్లో, ఉపమానాల్లో, దర్శనాల్లో కళలు వస్తాయి, కానీ కళలకి దర్శనాలు చెప్పడానికి దానియలే పనికొచ్చాడు. యోసేపు పనికొచ్చాడు, మిగిలిన అబ్బో పనికి రాలేదు. రాజ్యం అంతా అందరినీ చుట్టుముట్టేశాడు, కానీ ఎవరు చెప్పలేదు. దేవతల ఆత్మ ఉన్న దానియేలు ఒక్కడే చెప్పాడు. అలాగే యోసేపు ఒక్కడే చెప్పాడు ఫరోకి,
మరి ఫరో అన్యాడు, దేవుడు నమ్ముకోలేదు. అయినా మొత్తం కులం భేదం లేదని చెప్తున్నాం కదా. ఏం చెప్పారు? అందుకని ఫరోతో మాట్లాడాడు దేవుడు. ఫరో రాజు, ఆ రాజు బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారు. అక్కడ కరువు రాబోతుంది, కరువు రాబోతుంటే ఆ కరువు కోసం యోసేపుతో మాట్లాడుతున్నారు. కరువు రాకముందే దేవుడు యోసేపుతో మరి ఆ అర్థం చెప్పించకపోతే ఆ ప్రజలందరూ కూడా అర్థం గ్రహించలేరు, ప్రజలు వెళ్ళలేరు, దేవుని రాజ్యంలోకి రాలేరు. మరి ఆ దేవుని రాజ్యంలో మరి రావడానికి యోసేపుని వాడుకున్నాడు దేవుడు. ఎంత శ్రమలలో ఉన్నాడు, జైల్లో పడేశారు మరి అక్కడ అన్యాయంగా. ఎంత కష్టంలో ఉన్నా నిన్ను వాడుకుంటాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడు మాటలు వింటావో, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా, దేవునితో ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. మనుషులతో ఉన్నప్పుడు దేవుడు వాడుకోడు. మనుషుల మాట ప్రకారం నడుస్తూ ఉంటే దేవుని పక్కన పెట్టినప్పుడు దేవుడు వాడుకోడు. ఆనాడు ఫరో మరి యోసేపుకి మొత్తం అధికారం అంతా ఇచ్చేస్తాడు. కాబట్టి అట్టి విధంగా మనం ఏంటంటే దేవుడు మర్మంగా ఎందుకు దాచాడు, మరి విప్పబడిన వాక్యాన్ని ఎందుకు దేవుడు ఇచ్చారు అనే విషయాలు గమనించాలి. నా విలువైన సాక్ష్యం కలదు, అదేమనని నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయించిన ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. తండ్రి మన కోసం సాక్ష్యం చెప్పాలి. నా బిడ్డ, నా సొత్తు. పౌలు గారు మరి రాయలసీమలో మాట్లాడారు పౌలు గారితో. నా బిడ్డ అక్కడ జనగుడిలో అలా చర్చిలో ఉంది, అక్కడ నువ్వు వెళ్ళు, చిన్నప్పుడు నువ్వు ఏడుస్తున్నావు, దేవుడు మాట్లాడాలి అని అడుగుతున్నావు, నేను అక్కడ మాట్లాడతాను అని మాట్లాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుడు నా సంపూర్ణమైన బిడ్డ అని బాప్తిస్మిచ్చాక మాట్లాడారు. ఎందుకంటే తండ్రినే దేవుడు మన కోసం సాక్ష్యం చెప్పాలి. మన సాక్ష్యాన్ని మనం కొంచెం కింద మంచం కింద పెట్టకుండా దీపం వృక్షం మీద పెట్టాలి. దీపస్తంభము అంటే ఏంటి? దీపస్తంభం అంటే మన సాక్ష్యాన్ని అనేక మందికి నీలో ఉన్న వెలుగుని నీ సాక్ష్యం ద్వారా ప్రకటించాలి. అందుకనే దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్తాడు, ఇతరులకి చెప్తాడు, నీ కోసం, నా కోసం, నా బిడ్డలు అని చెప్తారు. వాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఇష్టమున్న బిడ్డలకి సత్యవాక్యాన్ని, తండ్రి ప్రణాళికని నెరవేర్చడానికి ఇష్టపడుతున్న వాళ్ళని దేవుని బిడ్డలుగా వాళ్ళని తీసుకొస్తాడు. వాళ్ళని నడిపిస్తాడు ఎక్కడున్నా సరే. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం చూచున్నాడు. మీరు ఏ కాలం అందేను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపేనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీరు ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఎవరిని దేవుడు పంపించారు? యేసయ్యని తండ్రి అయిన దేవుడు పంపించారు. యేసయ్యని నమ్మలేదు. మోషేని నమ్మినట్టయినా నన్ను నమ్మలేదు అని దేవుడు యేసయ్య ఎంతో బాధపడ్డారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మానవాళి రక్షణ కోసం, మానవాళి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చారు. కాబట్టి ఆయన ఎవరిని పంపేనో ఆయన మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. నీకు వాక్యం గుర్తున్నట్లేదేమో, మీకు ఒకసారి చెక్ చేసుకోండి. కారణాలు ఏంటి? ఎందుకు వాక్యం అనే దేవుడు నీలో లేడు? దేవుడు నమ్ముకుంటున్నావు కానీ నీకు ప్రార్థనాత్మ ఎందుకు రావట్లేదు?
ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు? నీ దేహము దేవునికి ఆలయంగా ఎందుకు చేసుకోలేకపోతున్నావు? లోకము దేవుడిని కలిపి దేవుడిని నమ్ముకున్నానులే అని భ్రమపరిచే ఆత్మతో ఉన్నావా? లౌకికాత్మతో ఉన్నావా? మనుష్యాత్మతో ఉన్నావా? అని మొదటి కొరింథీ 2:9 నుండి మీరు చదివితే అక్కడ ఉంటుంది. మరి మొదటి యోహాను మనం చాలాసార్లు చెప్తున్నాం. 1 యోహాను పత్రికలో ఉంటుంది. అది ఒకసారి చదువుదాం. 1 యోహాను పత్రిక చూడండి, మీకోసం చదువుతున్నాను. 1:4 వచ్చాయి. 1 యోహాను పత్రిక 4 వచ్చాయి. స్త్రీలాగా అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్ళుచున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకుని. పేతురులోని దూరింది దేవుని ఆత్మ, మనుషాత్మ దూరింది. మనుషులకి చాలా ప్రేమగా మాట్లాడతారు. తండ్రి చిత్తంలో కొన్ని శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోకుండా ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరకుండా పడిపోతుంటారు. ఆ సాతాను చెరలో పడిపోతుంటారు. అదే మనం పాడుకున్నాం. దేవుడు పాట ద్వారా మనతో మాట్లాడారు. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఆ ఆత్మ యేసును ఒప్పుకొనదో, ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఆనాడు దేవుని పిల్లలే కానీ యేసుని మాటల్ని ఒప్పుకోలేదు. యేసయ్య మాటలు ఒప్పుకోకపోతే యేసయ్యని ఒప్పుకోలేని లెక్కే. వాక్యానికి ముద్రింపబడిన వాక్యాన్ని అంగీకరిస్తూ ఆ ప్రవచనాల అర్థాలు తెలియకుండా అవి విప్పి దేవుడు ప్రకటన గ్రంథాన్ని మన దేవుడి రాజ్యానికి యుగాలు దేవుడితో ఉండడానికి నేర్పిస్తా ఉన్నారు. అవి దాని ప్రకారము అర్థం చేసుకోకపోతే మరి ప్రకటన 1:3 ఉంటుంది. ప్రకటన గ్రంథాన్ని చదువువాడును దాన్ని గైకున్నవాడును ధన్యుడు అని ఉంది. ఆ సారాంశం అంతా 1 నుండి 1వ అధ్యాయం ప్రకటన 1వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో ప్రకటన గ్రంథ సారాంశం అంతా కూడా అందులో ఉంది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అంటే ఎవరైతే వాక్యాన్ని విప్పబడిన వాక్యాన్ని సత్య వాక్యాన్ని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. దాన్ని బట్టి ఎవరైనా అటువంటి మాటలు ఆడుతున్నప్పుడు, అటువంటి వాక్యము ప్రకటిస్తున్నప్పుడు అది దేవుని ఆత్మ, మనుష్యాత్మ, లౌకికాత్మ, బ్రహ్మత్యాత్మ, అపవిత్రాత్మ అనేది ఒప్పుకుంటారు. ఎందుకంటే లూసిఫర్కి వాక్యం అంతా వచ్చు, కంఠస్థం వచ్చు, ఎక్కడ ఏ వాక్యం ఉందో వచ్చు. కానీ మనలో ఏ ఆత్మ ఉన్నదో మనం గమనించుకోవాలి ప్రతి క్షణం కూడా. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇది వరకు అదే లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. చిన్నపిల్లలారా అని దేవుడు పౌలు గారు ఎందుకు చెప్తున్నారంటే, చిన్నపిల్లలాంటి మనస్సు ఉంటుంది దేవుని ఆత్మ ఉన్న మనుషులకు. ఇన్ని నిందలు నా నిమిత్తం ఎవరైనా నిందిస్తే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించినప్పుడు మరి రెండింతల ఆశీర్వాదం అని మరి మొత్తం 5వ అధ్యాయంలో కొండ ప్రసంగం చేశారు. వారిని చిన్న పిల్లలారా అంటారు. ఇక్కడ మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. మనము దేవుని సంబంధులుగా ఉన్నామా? దుష్టుడి సంబంధులుగా ఉన్నామా? ఎవరి మాటలు పలుకుతున్నాము? ఏ మాటలకి ఏకీభవిస్తున్నాము? అది శ్రమైనా సరే,
అది దేవునికి ఇష్టమైన మాట పలుకుతున్నారా లేదా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే మాటలు మన నోట్లోంచి వస్తున్నాయా లేదా అని మనం చెక్ చేసుకోవాలి అనుక్షణం కూడా. మీరు దేవుని సంబంధం, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దుష్టుడిని మనం జయించినప్పుడు, మన పేతులాగా నీడపడినప్పుడు, అదే పేతుడు దేవుని మాట విని జయము పొందుకున్నప్పుడు తన నీడ పడితే స్వస్థతలు జరిగేది. అటువంటి పరిశుద్ధతని పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో మనం పొందుకొని పరిశుద్ధుడు మరి క్రీస్తు కలిగిన సంపూర్ణత కలవారు మగవరకు అన్నిటిలో కూడా అన్ని విషయంలో ఎదగండి అని ఎఫెసీ 4:6 చెప్తున్నారు. ఆ విధంగా మనం ఎదగాలని పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరుకోవాలి. ఎప్పుడు ప్రార్థన మనం కలిగి ఉండాలి. వాక్యం ఎప్పుడు కూడా చదువుకుంటా ఉండాలి. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. కాబట్టి లోకానుసారంగా లౌకికాత్మ ఏం చేస్తుందంటే లోక సంబంధులుగా లోకానికి భయపడి లోకానుసారమైన జీవితము, లోకము దేవుడు మాకు కావాలి అని కోరుకుంటారు. లోకం అంటే సముద్రానికి ఉపమానంలో ఉంది, ఉపమాన భావం. లోకంలో మనం ఉన్నాం, కానీ చేప అంటే దేవుడు ఆత్మతో ఉన్న మనిషి. అది ఉప్పు అంటకుండా మనం తిన్నప్పుడు ఎంత రుచిగా ఉంటుందో ఆ విధంగా మనము వాడి పాపములు ఆ లోకము అంటుకోకుండా మనము జాగ్రత్తగా ఉండి ప్రార్థనతో ఉండి వాళ్ళతో కలిసి మెలుస్తూ మన వెలుగుని వాళ్ళ మీదకి ప్రకాశింప చేసేదే దీపవృక్షం. మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగినవాడు మన మాట వినడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఆ దీపవృక్షం ప్రకాశిస్తూ దేవుని మాటలు పలుకుతా ఉన్నప్పుడు కొంతమంది వింటారు, కొంతమంది వినరు. దేవుని ఎరిగిన వాడు మన మాట వినడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఎప్పుడైతే వినట్లేదో, వినకుండా నేను బెడ్ మీదే ఉంటాను, నేను పడుకునే ఉంటాను, ఎందుకంటే మొన్న మరి మోషన్స్ అయ్యి హాస్పిటల్లో మరి భర్తీ అయిన ఆ మరియమ్మని దేవుడు మళ్ళీ సజీవ లెక్కలో ఉంచి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా బ్రతకాలి. ఇంకా నేను మంచాన్ని పట్టుకుంటాను ఇంటికి వెళ్ళి కూడా అని మాట వినట్లేదంటే ఆ ఆత్మ ఏంటి? మనం దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట విను. కాబట్టి అటువంటి వారికి రక్తస్రావం, అనేక మందికి రక్తస్రావంతో బాధపడుతున్న వాళ్ళు వచ్చి ఇక్కడ వెంటనే అది ఆగడం జరిగింది దేవుని సన్నిధిలో. గుండె నొప్పుతో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు ఆ గుండె నొప్పుని శాశ్వతకరంగా దేవుడు విడుదల ఇచ్చారు. మరి అలాగే ఆయాసముతో దేవుని తీర్మానం తృణీకరించినందున ఇనుపకట్ల చేతను బంధించబడిన వల్ల ఆయన దేవుని సన్నిధిలో ఆ వాక్యం వినగానే వెంటనే దేవుడు స్వస్థపరిచారు. తీసుకెళ్ళాలి. ఇందాక చెప్పిన వాళ్ళు ఒక ఆమె రూతు, ఒక ఆమె కాంతి. కాబట్టి దేవుని సాక్షిగా మనం ఉండాలి. దీప స్తంభం మీద పెట్టాలి, కానీ మంచం కింద పెట్టేది దేవుని ఆత్మ కాదు. వాళ్ళు మన మాట వినరు, వాళ్ళు దేవుని మహిమకరంగా ఉండరు. దేవుడు ఆయన కృప చొప్పున కనికరించి స్వస్థత ఇచ్చి వాక్యం నేర్పించి ఆయన మాటలు నేర్చుకోండి, ఆ పరిశుద్ధతలో మీరు ఎదగండి, క్రీస్తు కలిగిన సంపూర్ణతలో అన్ని విషయాల్లో మీరు ఎదగండి అని చెప్తా ఉంటే ఎదుగుదల లేని పరిస్థితులు. అందుకనే యోహాను గారు ఇందాక సాక్ష్యం ఇచ్చారు. కొంతకాలం వారు విన్నారు, కొంతకాలం ఆ వెలుగులో లేరు. మంటుచున్న దీపమై ఉన్నా సరే యోహాను గారి మాట అలవస్తున్నాయి. యోహాను గారి మాట వినలేదు. మన దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట
ఉన్నారంటే దేవుని సంబంధులు మాత్రమే మన మాట వింటారు అని జ్ఞాపకం చేసుకోవాలి. వినలేని వారి కోసము ప్రార్థన చేయాలి, వాడిని వివరించి చెప్పాలి. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనం సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. మాట వినలేని వారు భ్రమపరిచే ఆత్మలో ఉన్నారు. దేవుడిని నమ్ముకుంటారు కానీ మరి భ్రమపరిచే ఆత్మలో ఉండి ఆ లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడికి అసాధ్యం ఏదీ లేదు, దేవుడి వాక్యం ద్వారానే బ్రతికిస్తాడన్నమాట మర్చిపోతారు. దేవుడు ముందు ఎన్ని అద్భుత కార్యాలు చేశారో ఆ విషయాలు కూడా మర్చిపోయేటట్టు ఆ సాతానుడు చేతిలో ఉంటారు, పడిపోతారు అన్నమాట. దేవుని నమ్ముకుంటే దేవుని రాజ్యానికి వెళ్తారనే భ్రమలో ఉంటారు కానీ అంతవరకు సహించేవాడే జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. ఆ శ్రమల్ని తట్టుకునే శక్తిని దేవుని అడగాలి. దేవుని మాటలు తూచా తప్పకుండా మరి పాటించాలి అని చెప్పి ప్రకటన 22:18-19 వచనాలు ఉన్నాయి. ఎప్పుడైతే అందులో తీసేస్తే అంటే మనకు నచ్చింది చెప్పడం, నచ్చలేదు వదిలేయడం కాదు. దేవుడు ప్రణాళికలో ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ రెండూ ఉన్నాయి. ఆయన ప్రణాళిక అది నెరవేర్చబడలేదు ఓల్డ్ టెస్టిమెంట్లో, కానీ ఆ ప్రణాళిక నూతన నిబంధనలో ప్రకటన గ్రంథంలో అది నెరవేర్పులో ఉంది. ఆ నెరవేర్పు కాలంలోనే అర్థమవుతాయి. అర్థమయ్యేదే విప్పబడిన వాక్యము, అది దేవుడు తెరిచి చూపించారు. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించము ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఎటువంటి వారినైనా దేవుడు క్షమిస్తాడు. ఆ విధంగానే మనము కూడా క్షమించాలి. ఆ విధంగా వాళ్ళకి సత్యవాక్యం నేర్చుకొని వాళ్ళకి చెప్పాలి. మన సాక్ష్యము చెప్పాలి. వాక్యము సాక్ష్యము కలిపి ఒక మాదిరికరంగా ఉండి చెప్పాలి. ఆ దీపవృక్షంగా ఉన్నప్పుడు దేవుడు చిన్నపిల్లలారని ప్రతి విషయం కూడా నేర్పించడానికి దేవుడు ఇష్టపడి దీపవృక్షము 9వ భాగాన్ని దేవుడు నేర్పిస్తున్నారు. ఇది నాకైతే తెలియదు, కానీ మరి దేవుడు ఒక్కొక్క వాక్యం అలాగా నేర్పించి నీ పిల్లల కోసం ఏది చెప్పాలి ప్రభా అంటే దేవుడు పిల్లల కోసం దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా దేవుడు చెప్పగలుగుతున్నారు. దేవుని మాటలు మరి చెప్పువారు మీరు కాదు, చెప్పువారు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు. అది మత్తయి 10:20లో ఉన్నట్టుగా దేవుడు చెప్తున్నారు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆ ప్రేమతో ఉన్నదే ఈ దీపవృక్షం. కాబట్టి హెస్కేలు 2వ అధ్యాయంలో హెస్కేలుతో దేవుడు ఒక మాట చెప్తారు. హెస్కేలు 2వ అధ్యాయంలో 8వ వచనంలో వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటలు నీవు వారికి తెలియజేయము. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని వార్తను ప్రకటించాలి. ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళిక ఏమైందో ఆ నిబంధన వాక్యాన్ని ఆ వాగ్దానంతో కూడిన పరలోకరాజ్యానికి నడిపించే దేవుని మాటల్ని ప్రకటించాలి. తిరుగుబాటు చేసిన వారిని కోసం దేవుడు చెప్తున్నారు. చాలా మందికి ఇష్టం ఉండదు, అది మనం చెప్పాలి. అప్పుడు తెగుళ్ళు రావు. జీవగ్రంథంలో మన పేరు ఉంటుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు కదా, వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు కదా, చర్చికి రాలేమో, మన మాట వెళ్ళకపోతే మనల్ని ఇష్టపడరేమో, కానుకలు ఇవ్వరేమో, దశభాగాలు ఇవ్వరేమో అని చెప్పి దేవుని వాక్యాన్ని తీయకూడదు, ఒకటి కలపకూడదు అని ఉంది ప్రకటన గ్రంథము 22:18-19.
వారు తిరుగుబాటు చేయవారు కనుక తిరుగుబాటు చేస్తారు. ఎవరు? దేవుడు. దేవుడు ఆత్మతో లేకుండా, పశ్చాత్తాప హృదయం రాకుండా, దేవుడు చేసిన మేళ్ళని దేవుడు మహిమపరిచే సాక్షిగా ఉండకుండా, ఆ సాక్ష్యాన్ని ప్రకటించకుండా మంచం కొంచెం కింద దాచేస్తున్నవాడు. అలా దాచిన వారు రాను రాను ఎలా తయారవుతారంటే తిరుగుబాటు చేసేవారిగా ఉంటారు. దేవుని సన్నిధి అవసరం లేదు, నేను ఇంట్లో వింటాను, ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, నాకు అవ్వట్లేదు అని తన రాజ్యాన్ని కట్టుకొని శరీర సంబంధమైన విషయాల కోసమే ఆలోచిస్తూ అటువంటి మాటలే చెప్తా ఉంటారు. సాధారణ చాలా వెళ్ళిపోకు అని మనం అందుకని పాడుకున్నాం కదా. కాబట్టి వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటలు నీవు వారికి తెలియజేయము. దేవుడు తెలియజేయడానికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు అని చెప్తున్నారు. శిష్యులుగా తయారు చేయండి అని చెప్తున్నారు. ప్రపంచం అంతటా దేవుడు ఎంత తన ప్రాణం పెట్టి ఎంత చేసినా, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, చనిపోయిన వారిని లేపి గుడ్డివారిని బాగు చేసి ఎంత చేసినా సరే 12 మంది శిష్యులు మాత్రమే దేవుని మాటలు విన్నారు. ఆ శిష్యులు మాత్రమే మరి ఈ సువార్త ప్రకటిస్తున్నారంటే మరి ఇండియాకి మరి సెయింట్ థామస్ గారు అపోస్తలుడు, ఆయన వచ్చి దేవుడు ఆయన వార్తను ప్రకటించారు. అలాగా అనేకమైన దేశాలలో అనేకమైన బిడ్డలు అది విస్తరిస్తుంది. కాబట్టి దేవుని మాటలు ఆయన దీపము ఆరిపోదన్నమాట. ఎన్ని శ్రమలైనా సరే, సుడిగాలైనా చెడివానైనా వేసిన గారు పాడతారు ఆ పాట, అది ఆరిపోదన్నమాట. ఆరిపోని దీపమే దీప స్తంభము, దీప వృక్షము. మనం ఎలా ఉన్నామో ఆ లక్షణము కూడా చెక్ చేసుకుంటూ అంతవరకు సహించబడే జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. మరుగైన మన్నాను నేను భుజింపజేస్తాను అని చెప్తున్నారు. అట్టి కృపను దేవుడి ఇవ్వాలని ఆశపడుతున్నారు. అలాగే హెస్కేలు 3వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట ఉంది, మనం చదువుకుందాం. మీకోసం చదువుతున్నాను, వినండి. మరియు ఆయన నాతో ఈలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. ఇశ్రాయేలుకి ఈ మాటలు చెప్పు అని చెప్తున్నారు. నరపుత్రుడా అని చెప్తున్నారు హెస్కేలు గారు. మరి ప్రవచన వాక్యం ఇది. నీవు గ్రహింపలేని ఏ మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలు యొద్దకే నేను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏ మాటలు పలుకు అన్ని జనుల యొద్దకు నిన్ను పంపటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపినగా వారు నీ మాటలు విందురు. దేవుడు ఏ బిడ్డ దగ్గరికి మనం వెళ్ళాలో అక్కడికే దేవుడు పంపిస్తారు. అందరూ వినరు. అలాగా మరి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి మరి హెస్కేలు గారిని పంపిస్తున్నారు. అయితే ఇశ్రాయేలు అందరూ సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలు నాలుకెంపక నొలకై ఉన్నారు కనుక నీ మాటను విననల్లరు. ఇదిగో వారు ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెక్కుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె నేను చేసేదను. ఎప్పుడైతే మనం లోబడతామో దేవుడు అట్టి విధంగా మనం తయారు చేస్తాడు. ఆయన చేతిలో, నీ చేతిలో శిల్పిని నేను అని పాడుకుంటాను. ఆయన చేతిలో మనం చెప్తాడు, ఆ విధంగా చెప్తాడు. ఎవరి దగ్గరికి అయితే వినడానికి పంపిస్తారో ఆ ప్రజల దేవుడు బాగు చేయడానికి నువ్వు దీపవృక్షంగా ఉండాలని ఇష్టపడుతుంటే తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, నేను దేవుని రాజ్యానికి వస్తాను అని మత్తయి 7:21 ప్రకారం తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు.
తండ్రి చిత్తం నెరవేర్చకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళరు. మన చిత్తం మనం నెరవేర్చుకోవడం కాదు, మనుషుల చిత్తం నెరవేర్చడం కాదు. ఇక్కడ దేవుని చిత్తం మాత్రమే నేను నెరవేరుస్తున్నానా లేదా అని ప్రార్థన జీవితము వాక్యముతో మనం ఉదక స్నానము చేస్తేనే ప్రతిరోజు కూడా దేవుడు చెప్పుతాడు. నీ చేతిలో కొయ్యను నేనయ్యా. ఆ చేతిలోని ఆ చెక్కుతా ఉంటాడనమాట. ఆ కొయ్యను అలా చెక్కుతా ఉంటాడు, అనుక్షణము చెక్కుతా ఉంటాడు. చెక్కినప్పుడు శ్రమ వస్తుంది. ఆ శ్రమను తట్టుకొని దేవుని సహాయం, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. అప్పుడు దేవతలు సమూహముగా వచ్చి సహాయం చేస్తారు. అది నేను అనుభవించి చెప్తున్నాను, లేకపోతే నాకు అది అర్థం కాదు. అది చెయ్యలేని పనులైనా చెయ్యలేని భారాన్ని ఏ మనిషికి అప్పచెప్పడు. నేను చెయ్యలేను అని ఎప్పుడు కూడా దేవుడి మీద తిరుగుబాటు చేయకూడదు. ఎవరైతే నేను చేస్తాను అన్నవారికి నేనున్నాను అని ఏలియా గారు మరి సమయానికి, వారుడైన సమయానికి నేనున్నాను అని అంటేనే తండ్రి ప్రణాళిక ఆయన చిత్తాన్ని చెప్పాడు. మన పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. మనతో ఎవరు రారు, ఏమీ రావు, మనం సంపాదించినవి ఏవి కూడా రావు. యుగాలు తండ్రి దేవుడు మనతో ఉండాలని ఆశపడి 6000 సంవత్సరాలు పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తేనే దీపవృక్షాలలో ఉన్న ప్రజల్ని దేవుడు తయారు చేస్తాడు. చీకట్లో బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి, ఆ వెలుగుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనం లోబడినప్పుడు మాత్రమే దేవుడు సహాయం చేస్తాడు. నేను చెయ్యలేను అని మన నోట్ల నుంచి ఎప్పుడూ ఆ మాట రాకూడదు. దేవా నాకు సహాయం చేయి, నేను చేస్తాను. మరియు నరపుత్రుడా, చెవికు నేను నీతో చెప్పు మాటలన్నింటినీ చెవులారా విని నీ మనసులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపము. ఆ చెరలో ఉన్న వాళ్ళకి ఏ మాటలు చెప్పాలో దేవుడు మనతో ఆ విధంగానే మాట్లాడతాడు. మనం విధేయత చూపించినప్పుడు వారిని వినను వినకపోయినను ప్రభు యెహోవా ఈనాడు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాను. ఎస్తేర్ గారు సాక్ష్యం. మరి నీ సాక్ష్యం ఏంటి అని ప్రశ్న వేసుకోవాలి. నా సాక్ష్యం ఏంటి? ఈరోజు అనుదినము నీ సాక్షిగా ఉంచేయని పాటలు పాడుకుంటారు. కానీ సాక్షిగా ఉన్నానా లేదా? అనుక్షణం దేవుని సంతోషపెడుతున్నప్పుడు దేవుడు హృదయవాంఛను తీరుస్తాను అని చెప్తున్నాడు. ఆయన ఈ భూలోకంలో అన్నీ కూడా దేవుడు సమకూరుస్తానని చెప్తున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తన్ను ప్రేమించేవారి సమస్తము సమకూడి జరుగుతాయని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు మనతో ఉన్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం, ఆయన ఉపదేశం ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఎస్కేల్ గారు ఒక అనుభవంతో ప్రవచన వాక్యాన్ని మన కోసం సిద్ధపరిచి ఉంచారు. ఎస్కేల్ 32వ అధ్యాయం చూడండి. వాక్యం బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, మీకోసం చదువుతున్నాను. నరపుత్రుడ, ఐగుప్తు రాజైన ఫరోను గురించి అంగలార్కు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపము. జనములలో కొదమ సింహం వంటి వాడవని నీవు ఎంచబడితివి.
జలములలో మసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్ళతో నీళ్లు కలియబెట్టిదివి, వాటి వాగులను బురదగా చేసితివి. హెస్కేల్ గారితో ఐగుప్తు రాజైన ఫరోను గురించి అంగరారస్తూ ఈ మాటని ప్రవచన వాక్యం చెప్పారు. మీరు కింద వచనాలు చదివితే దేవుడు ఏ విధంగా విడిపించారో చెప్తారు. ఎందుకంటే దేవుడు సహాయం చేసే దేవుడు. ఎలా సహాయం చేస్తాడు అంటే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వచనంలో, నా ఉపదేశము వానవలే కురియను, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ఆయన ఉపదేశము లేత గడ్డి మీద పడు చినుకుల వలె ఉంటుందట. పచ్చిక మీద కురియు వర్షములా ఉంటుంది. ఆయన వర్షంలా దిగిరా యేసయ్య పరిశుద్ధాత్మ దేవా అని పాటలు పాడుతూ ఉంటారు. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు జరిగే విషయాలు. నేను యెహోవా నామమును ప్రకటించదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆయన మాటలు ప్రకటిస్తూ ఉంటారో, ఆయన కొనియాడుతూ ఉంటాడో, కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలు నాకు తెలియజేయండి. ఫిలిప్పీ 4:6లో ఇప్పుడు చెప్తున్నారు. కృతజ్ఞత లేకుండా మాట్లాడుతూ ఉంటారు. దేవునితోటి సేవకులతో, దేవునితో మాట్లాడినప్పుడు సేవకులతో కూడా ఆటోమేటిక్గా అటువంటి మాటలే వస్తాయి. దేవుడినే లక్ష్య పెట్టలేనప్పుడు, దేవుని మాటే వెళ్ళలేనప్పుడు సేవకుల మీద కూడా అటువంటి తిరుగుబాటు స్వభావమే ఉంటుంది. కృతజ్ఞత ఉంటుంది. ఒక దానికోసం ప్రార్థన చేస్తే ఇంకొక దానికోసం ప్రార్థన చేయమంటారు. అన్నీ శరీరానుసారమైనది, ఆత్మ సంబంధమైన వాటి కోసము ఎవరు దేవుడి తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే దేవుని రాజ్యానికి వెళతాము అనే ఉద్దేశం ఉందో వాళ్ళు ఆ విధంగా పట్టుదలతో ప్రార్థన ఆత్మ తీవ్రత కావాలంటే ఆ వర్షము అనేది ఉపదేశం అనే వానవలే కురియును. ఉపదేశము వినాలి. దేవుని ఉపదేశం వినాలి కాదు, నా మాటలు కాదు ఇవి. మనుషులు చూడకూడదు, దేవుని మాటలు వినాలి, హృదయంలో ముద్రించుకోవాలి, మనసులో ముద్రించుకోవాలి. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు అందుకే దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా దేవుడు ఆ విధంగా చెప్పినందుకు దేవుడికి ఎన్నో కృత స్తుతులు చెల్లిస్తూ, దేవా నీ మాటల వలనే మేము బ్రతుకుతామయ్యా. ప్రతి క్షణము చిటికలో అవ్వాల్సిన పని గంటలు ఎందుకు అవుతుంది? ఎందుకు మరి డబ్బులు చిల్లి సంచిలో పోతున్నాయి? ఎందుకు కుటుంబంలో శాంతి ఉండట్లేదు? ఎందుకు ఇల్లు పరిశుద్ధంగా ఉండట్లేదు? ఎందుకు కష్టాలు, ఈ కన్నీళ్ళు? అంటే ఇల్లు పరిశుద్ధంగా లేదు. ఆ టీవీ విప్పుతున్న టీవీ నుండి సాధారణంగా అలా మనుషులకు ఎంటర్ అవుతూ ఉంటారు ఆ సెల్ ఫోన్లలో నుంచి. అందుకే మరి దేవుడు అల్లరితో కూడిన ఆట పాటలు ఆడకూడదు అనుంది వాక్యం. అవి చూడకూడదు. దేవుడు 99లోనే నాకు విడిపించారు. 1999లో నాకు ఆ దృష్టి నుండి విడిపించారు నన్ను. కాబట్టి దేవుడు ఒకటి అలా నేర్పించుకుంటూ వస్తున్నారు. దేవుడి పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే నేను ఎప్పుడూ నశించుకోను. లోకానుసారమైన బాప్టిస్ట్ సంఘంలో పెరిగాను. నేను ఒకప్పుడు మీలాగే పెరిగిన మనిషిని. ప్రాక్టికల్గా నేను ఇవన్నీ అనుభవించి సాక్షిగా ఎదురు దేవుడు నిలబెట్టడానికి ఒక దీపవృక్షంలాగా ఆ వెలుగుని ప్రజలకి లోకమంతటా ప్రకటించడానికి మరి ఛానల్ ఇచ్చారు దేవుడు. లేకపోతే దానికోసం నాకు తెలియదు, ఈ వాక్యం కూడా నాకు తెలియదు.
నీ మాట వింటానే నీకు లోబడతానయ్యా అని ఎప్పుడైతే నేను చెప్పానో నాకు నేర్పించయ్యా, నాకు భక్తి అయితే నాకు నేర్పించు, ఇన్ని డినామినేషన్లు ఉన్నాయేంటి అని అడిగినప్పుడు ఆ టీవీ చీకటే జలకన్యలాగా ఉంది, టీవీ పోర్టబుల్ టీవీ ఉంది. అది చెప్పాను చాలాసార్లు ఆ సాక్ష్యం. అది కళలో వెళ్ళిపోయింది. నేను ఆస్తిలో భాగమించిన ఆయన నా ముఖం కూడా చూడలేదు, ఆ ప్రజలను చూసుకొని దేవుడు మాటలు చెప్తున్నాడు. నేను యేసేని అడిగినప్పుడు, యేసేని రక్షించమని కేకలేసినప్పుడు ఆ యేసే వచ్చి కత్తితో దాని పీకలు తగనరికాడు. ఎందుకంటే మనుషులు ఏమి చేయరు అని అర్థమైంది. యేసయ్య నాకు ఆ చీకటి, ఆ సినిమాల చీకటి, ఆ లోకం అనే చీకటి నుండి దేవుడు విడిపించాడు, ఆ బంధకాలను నన్ను విడిపించాడు. పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డగా పరిశుద్ధంగా నువ్వు నేను ఉండాలని ఈ మాటలు చెప్పడానికి నన్ను నిలబెట్టాడు. అలా ప్రతి ఒక్కరు ఉండాలని ఆశపడుతూ ఈ మాటలు దేవుడు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషేక్తుడా, కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి నాయన, అనేక మంది చేపలు ఉన్న వారిని విడిపించడానికి, బంధకాలు ఉన్నవారు వారిని విడిపించడానికి వింటున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అట్టి విధంగా ప్రభా లోకం నుండి, శాపం నుండి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నారు. ఎవరైతే వింటున్నారో, ఎవరైతే నాయన సత్య వాక్యాన్ని వింటున్నారో ప్రభు, మరి విప్పబడిన వాక్యము మరి నాయన ప్రకటన గ్రంథంలో నా తండ్రి నాయన అయా నా తండ్రి 8వ వచనం 11వ వచనం వరకు మరి నాయన విప్పబడిన వాక్యము నా తండ్రి నాయన అయా నా తండ్రి నాయన ఊటలాగా నా తండ్రి ప్రవహిస్తుంది ప్రభు. అయా మర్మాలన్నీ తెలుసుకోవడానికి మనోనేత్రాలు తెరవండి ప్రభు. అయ్యా వారు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం వారికి తగదు, ఎందుకంటే జ్ఞానేంద్రాలే లేవు. కాలము బట్టి చూస్తే వీరు బోధకులే ఉండవలసి వచ్చిండగా మొదటి మూల పాటలు వీరికి మళ్ళా బోధ చేయవలసి వచ్చి ఉన్నది అని చెప్తున్నా ప్రభు. మరి ఎంత కాలమైనా సరే నా తండ్రి నాయన అయ్యా తండ్రి వాక్యం అర్థం చేసుకోలేని పరిస్థితి అయ్యా, అటువంటి పరిస్థితులను విడిపించండి నాయన. జ్ఞానేంద్రాలు దయచేయండి ఇస్తున్నాము. మీరు అధ్యక్ష వహించి నిసాక్షిగా ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు నిలబెట్టుకుంటున్నందుకు మీ ప్రణాళిక చెప్పిన మీరు నడిపించుకొని ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ ఇచ్చే సావాసం సకలోక పరిశుద్ధులు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడేంటి నడిపించుగాక. ఆమేన్. దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. గాడ్ బ్లెస్ యు. వందనాలమ్మా. విన్నారా? అర్థమైందా?